సో ఇవాళ మనం కనుక చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హైని కూడా అది అయితే క్రాస్ చేసింది. బట్ ఎప్పుడైనా సరే ఒక హైని క్రియేట్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక సెల్ ఆఫ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి మార్కెట్లో. నేను అదే బేస్ చేసుకున్నాను. ప్లస్ మన స్టాక్ ఇది జేఎస్డబ్ల్యూ స్టాక్ కూడా లాస్ట్ టైమ్ 700 దగ్గర అయితే రిజెక్షన్ అయితే మనం చూసాం. ఇక్కడ చూస్తే మనకి ఈ క్యాండిల్ 700 దగ్గర అయితే మనం లాస్ట్ టైం రిజెక్ట్ అయింది. సేమ్ అదే లెవెల్లో ఇవాళ కూడా రిజెక్ట్ అవుతుంది అనే ఐడియాతోనే నేనైతే సెల్ వేయడం జరిగింది. కాకపోతే 689 దగ్గర సెల్ చేశాను. 683 దగ్గర అయితే నేను కాకపోతే 698 దగ్గర అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను. 693 దగ్గర అయితే ఎగ్జిట్ అవుదామని ట్రై చేశాను. బట్ స్టాక్ అనేది అసలు అక్కడ దాకా రీచ్ అవ్వట్లేదు. ప్లస్ మార్కెట్లో వచ్చేసి చాలా వాలటైలిటీ ఉంది. సో నేను రిస్క్ తీసుకోవాల్సి లేదు. నిన్నైతే మనం చూసాం కదా, మనం చూస్తూనే ఉన్నాం. స్టాక్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. సో అక్కడి నుంచి అయితే అది పైకి వెళ్ళిపోవడం అయితే చూసాం మనం. ఇవాళ మార్కెట్స్ అయితే మనకి గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయినాయి. అండ్ ఇవాళ గ్లోబల్గా మనకి కొంచెం పాజిటివ్గా ఉంది. ప్లస్ మెటల్ స్టాక్స్ మీద ఒక న్యూస్ అయితే ఉంది. సో అలాంగ్ విత్ దట్ మనకి ఇవాళ నిన్నటి ప్రీవియస్ హైని అయితే మన 5 minutes క్యాండిల్ క్రాస్ చేసిందని చెప్పచ్చు. సో లెట్స్ సీ, అది కనుక ప్రీవియస్ హై కన్నా పైన సస్టైన్ అయితే డెఫినెట్గా మనం బై కాల్ తీసుకోవచ్చు అనమాట ఇవాళ. ఎందుకంటే అక్కడ నుంచి ఒక 10 points అయితే అది ఖచ్చితంగా లేచే ఛాన్సెస్ ఉన్నాయి ఇవాళ. బట్ 700 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ చూపిస్తుంది. చూద్దాం ఆ రెసిస్టెన్స్ దగ్గర అది ఏం తీసుకుంటుందో. సో మనమైతే వెంటనే ట్రేడ్ తీసుకోవడానికి అయితే వాళ్ళ ఛాన్స్ లేదు. ఎందుకంటే మార్కెట్స్ అనేవి చాలా వాలటైలిటీ. ప్లస్ సో బై సైడా సెల్ సైడ్ అనేది వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే మనకి గ్లోబల్గా వచ్చేసి సిచ్యువేషన్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో చైనా నుంచి మనకు ఒక లైక్ ఐరన్ ఓర్కి సంబంధించిన న్యూస్ అయితే ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి కరెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టాక్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూస్తే కొంచెం సైడ్ వేనే కనిపిస్తుంది. ఎందుకంటే అది ద రేంజ్ బౌండ్ బిట్వీన్ మనకి 94.5 నుంచి 98 ఈ మధ్యలో, అంటే 694 పాయింట్ సంథింగ్ నుంచి 698 మధ్యలోనే అదైతే మూవ్ అవుతుంది ఖచ్చితంగా. బట్ చెప్పాలి అంటే అది హైని అయితే బ్రేక్ చేస్తుంది. ఒక సైన్లో హైని బ్రేక్ అయితే అయింది. బట్ లో అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. సో స్టాక్ పైకే ఉందని మాత్రం చెప్పచ్చు. చూద్దాం. మనకి ఇక్కడైతే ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ టైం యాక్చువల్గా నిఫ్టీ లైఫ్ టైం హైని టచ్ చేసినప్పుడు మనకు అక్కడ ఒక ప్లేస్ నుంచి అయితే కరెక్షన్ అయితే జరిగింది కదా. సో అదే లెవెల్కి ఇప్పుడు కట్ చేస్తే నిఫ్టీ అనేది రీచ్ అవ్వడం అయితే స్లోగా చూస్తున్నాం మనం. సో దాన్ని పేసుకొని యాక్చువల్లీ దిస్ ఇస్ ద లైఫ్ టైం హై అనమాట నిఫ్టీకి. సో ఇప్పుడు ప్లేస్ సేమ్ అదే పొజిషన్కి అయితే అక్కడికి వచ్చింది. సో ఇట్లాంటప్పుడు మనం యాక్చువల్గా మనం ఏ టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ చేయాలంటే, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అదైతే మనకి కరెక్షన్ అయితే జరిగింది కదా. సో సేమ్ పాసిబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఈ లెవెల్ని కనుక అది కనుక క్రాస్ చేస్తే కనుక కొంచెం మనం నిఫ్టీని కొంచెం పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఇది ఈ మార్కెట్లో ఏదైనా ఒక స్ట్రాంగ్ న్యూస్ కానీ స్ట్రాంగ్ సపోర్ట్ కానీ ఉంటేనే అది యాక్చువల్గా లాస్ట్ హైని మాత్రం అది క్రాస్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే కరెక్షన్ జరిగింది కదా. సో అక్కడైతే కొంచెం రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేను ఇంకా ట్రేడ్ తీసుకోలేదు, వెయిట్ చేస్తున్నాను. ఆ బ్రేక్అవుట్ అయితే మాత్రం కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ మన స్టాక్ కూడా చూస్తే ఒక చిన్న రేంజ్ బౌండ్లోనే అది మూవ్ అవుతుంది. సో ఒక రేంజ్ బౌండ్లోనే అది మూవ్ అవుతుంది మార్నింగ్ నుంచి. సో మహా అయితే అది 9 వరకు కూడా ఇంకా రీచ్ అవ్వలేదు. చాలా ట్రై చేస్తుంది అది 9కి రీచ్ అవ్వడానికి. ప్లస్ మనకి కట్ చేస్తే మనకి 700 అనే ఒక రెసిస్టెన్స్ అయితే దగ్గరలోనే ఉంది. సో విత్ ఇన్ టూ పాయింట్స్లోనే మనకి 700 అనేది ఉంది. సో మనకి ప్రీవియస్గా చూసుకుంటే 700 వాజ్ ద గ్రేట్ రెసిస్టెన్స్. మనం 700 దగ్గర నుంచి అయితే మనకు ఒక బిగ్ ఫాల్ అయితే జరిగింది కదా, గుర్తుందా మీకు ఇక్కడ? సో అదే మరి. సో అక్కడైతే 700 దగ్గర ఒక ఫాల్ అయితే ఉంది. సో అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో చెప్పలేము. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఒక బ్రేక్అవుట్ అవుతేనే ట్రేడ్ తీసుకుందాం. హలో. సో చాలామంది బిజినెస్ చేసే మిస్టేక్ ఏంటంటే, మార్కెట్లోకి 9:15కి ఎప్పుడైతే మార్కెట్ స్టార్ట్ అవుతుందో, సో ఏదో సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు ఏదో మిస్ అయిపోతున్నాము, మార్కెట్లో ఏదో చేంజెస్ వచ్చేస్తున్నాయి అనే భయంతో వాళ్ళైతే ట్రేడ్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేస్తారు యాజ్ సూన్ యాజ్ దే కమ్ ఇన్ టు ద మార్కెట్. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో మెయిన్ వచ్చేసి ఈ బ్రేక్అవుట్స్ లాంటివి ఉన్నాయా, రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఉన్నాయా, ఏదైనా ఒక ప్యాటర్న్ అనేది అది డెవలప్ చేస్తుందా. సో ఇది. సో యాక్చువల్గా ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ తర్వాత డెఫినెట్గా ఒక రికవరీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మనం ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసుకున్న సేమ్ పాయింట్. సో దానివల్ల మనం ఇవాళ ఎవ్రీథింగ్ అనేది మనం చూడొచ్చు. సో మళ్ళీ అది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం 700 దగ్గర మనకి యాక్చువల్లీ ఒక రెసిస్టెన్స్ అయితే చూసాం కదా. ఆ తర్వాత దాదాపు ఒకే రోజు స్టాక్ ఒక 45 పాయింట్స్ అయితే 35 పాయింట్స్ అయితే ఫాలో అవుతుంది చూసాము. సో లెట్స్ సీ, చూద్దాం. సో అందుకే బిగినర్స్కి ఉండే లైక్ ఆత్రం ఎలా ఉంటుందంటే, మన మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే 9:15కి కరెక్ట్గా స్టాక్ తీసేసుకోవాలి, లేకపోతే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, సో ఇంకా నేను మిస్ అయిపోతున్నాను అనే ఛాన్స్ అనేది కంగారులో ఉంటారు. సో కానీ చెప్తున్నాను కదా, మన బ్రేక్అవుట్స్, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్
క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వీటిని బేస్ చేసుకొని కనుక మనం ట్రేడింగ్ చేయగలిగితే డెఫినెట్గా మనకు మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాఫిట్స్ సంగతి పక్కన పెట్టినా మీరు చాలా తక్కువ లూజ్ అవుతారు. మార్కెట్లో ఇది యాక్చువల్లీ ద మెయిన్ రూల్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ మీ లాసెస్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగే, మీ లాసెస్ని మీరు మిడిగేట్ అంటే తక్కువ చేసుకోగలగాలి. సో లాభం వచ్చినప్పుడు ఎంతైనా తీసుకోవచ్చు, బట్ లాస్ వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువ తీసుకోవాలి. సో నేనైతే 698 దగ్గర అయితే సెల్ ట్రేడ్ పెట్టాను 180 క్వాంటిటీస్. ఎందుకంటే మనకి యాక్చువల్గా మార్కెట్లో ఇవాళ ఎంత సపోర్ట్ ఉన్నా ఎంత గెయిన్ ఉన్నా సరే మనం చూసాం కదా అబ్జర్వేషన్స్. నిఫ్టీలో వచ్చేసి ప్రీవియస్ హైని మనం టచ్ చేసినప్పుడు అయితే అక్కడ నుంచి మనకు ఒక గ్రేట్ కరెక్షన్ అయితే వచ్చింది. మార్కెట్ యాక్చువల్గా ఆ రేంజ్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి 5 మినిట్స్ చార్ట్లో పెడితే మనకు అక్కడి నుంచి అది చాలా కష్టపడుతుంది అది పైకి వెళ్ళడానికి, బట్ కిందకైతే ఎక్కువ చూపిస్తుంది. ప్లస్ మన స్టాక్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది కూడా. సో మన స్టాక్ కూడా యాక్చువల్గా ఇవాళ హై వచ్చేసి మన స్టాక్ చేసింది హై. మీరు కనుక ఇక్కడ హై చూసుకుంటే 699, హై చూసుకుంటే 699. సో నా థాట్ వచ్చేసి అది అక్కడ దాకా వెళ్ళి అక్కడైతే రెసిస్టెన్స్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్యాటర్న్ చూసుకుంటే 1 మినిట్ చార్ట్లో పెడతాను. ప్యాటర్న్ చూసుకుంటే 690 దగ్గర 699 దగ్గర. సో మనం ఇక్కడ చార్ట్ కనుక చూసుకుంటే 690 దగ్గర 99 దగ్గర అయితే మనకు ఒక రెసిస్టెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది చార్ట్లో. స్టాక్ మళ్ళీ అక్కడికి రీచ్ అవ్వకపోవచ్చు, అవుతుంది ఇన్ఫ్యాక్ట్. సో చూస్తే మనకి స్టాక్ అయితే కొంచెం 4 పాయింట్స్ అయితే ఫాలో అయిందండి పైనుంచి. లెట్స్ సీ. సో యాక్చువల్గా మనం చేసిన అనాలిసిస్ అయితే వర్కౌట్ అయింది అనుకోవచ్చు ఇంత కన్ఫ్యూజ్ స్టేట్లో కూడా. బట్ చూసాం కదా నిన్నే ఒక చిన్న లెసన్. సో మనం మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్ మనకు మనీ ఇస్తుందో అప్పుడే మనం తీసుకోవాలి. ఎందుకంటే అది ఏ టైంలోనే బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. బట్ నాకు ఉన్న ఎస్టిమేషన్ ఏంటంటే అది 90 దాకా 690 వరకు అయితే రావచ్చు అనే ఎస్టిమేషన్ ఉంది. బట్ లెట్స్ సీ అండి, అది అక్కడ దాకా రాకపోయినా నేను ఎంతో కొంత ప్రాఫిట్తో ఇవాళ ఎగ్జిట్ చేయాలని ట్రై చేస్తాను. ఎందుకంటే గ్లోబల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఆల్ టైం మనకు సపోర్ట్లో, ఎందుకంటే గ్లోబల్గా వచ్చిన సిచ్యువేషన్స్ మనకి ఆల్ టైం సపోర్టివ్గా ఉండకపోవచ్చు. సో మనకంత ప్రీవియస్లో మనకు అంతంత ప్రాఫిట్స్ వచ్చినాయి కదా అని ఎప్పుడు అంతే ప్రాఫిట్స్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మార్కెట్లో వచ్చినంత తీసుకోవటం, మనం బయటకు వచ్చేసేయడం అంతే. ఓకే, లెట్స్ సీ. నిఫ్టీ వచ్చేసి వాళ్ళ లైఫ్ టైం హై అయితే ఇది క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఇట్ వాస్ నాట్ ఏబుల్ టు క్రాస్. అట్ 693.5 దగ్గర అయితే నేను టార్గెట్ పెట్టాను. సో అది మనకైతే వాళ్ళు 800 రూపీస్ ప్రాఫిట్ అయితే వాళ్ళు బుక్ చేశాము. సో ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.